మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గచ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా అత్యాధునిక ఆయుధాల్ని భద్రతా బలగాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో దాదాపు 12 నుంచి 15 మంది మావోయిస్టులు దాక్కుని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ బందోబస్తుతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలోని పోలీసులు బుధవారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. వర్షం కురుస్తున్నప్పటికీ మావోయిస్టులున్న ప్రాంతానికి వెళ్లారు. పోలీస్ బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. పలువురు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలో 7 AK-47 తుపాకులతో పాటు పలు హై టెక్నాలజీ ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో టిపాఘాట్ దళం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్టుగా తెలిపిన పోలీసులు మిగతా మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా గచ్చిరోలికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా మావోయిస్టుల ఏరువేతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరిన్ని బలగాలతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వరుస కూంబింగ్లు చేపడుతోంది. కేంద్ర బలగాల్ని కూడా రంగంలోకి దించుతోంది. మూకుమ్మడి దాడులు చేయడంలో సిద్ధహస్తులైన బ్లాక్ క్యాట్స్ ను సైతం మావోయిస్టుల ఏరువేతకు వాడుతున్నట్టుగా తెలుస్తోంది.